అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ శ్రీదియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 21వ తారీఖు మార్చ్ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం శనివారం. తిథి శుద్ధ తదియ రాత్రి 2:14 వరకు. తదుపరి చవితి. నక్షత్రం అశ్విని రాత్రి 2:56 వరకు. తదుపరి భరణి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనులలో ఆటంకాలున్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మిశ్రమ ఫలితాలు అందుతాయి. తదుపరి కర్కాటక రాశి. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నం లోపం వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి సింహరాశి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. గృహమున శుభకార్యాలను నిర్వర్తిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు. వ్యాపారాలలో నష్టాలను భర్తీ చేస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి కన్యరాశి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. రుణదాతల నుండి ఒత్తిడి బయటపడడానికి నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలలో సామాన్యంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతను నిర్వహించడంలో విఫలమవుతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. తదుపరి ధనుసు రాశి. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి మకర రాశి. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. కుటుంబ సభ్యుల వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధన వ్యవహారాలు సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. రుణ ప్రయత్నాలు కలిసిరావు. తదుపరి కుంభరాశి. ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పాత సంఘటనలను గుర్తు చేసుకొని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మీనరాశి. వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి ఒక విషయమై వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.